హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్తో పూతరేకులు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీనికోసం మనకి నచ్చిన ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసి దోరగా వేయించి లైట్గా బరకగా మిక్సీ పట్టుకోండి. తర్వాత మిక్సీలో 2 కప్పులు బెల్లం పొడి, ఒక అరకప్పు పంచదార అనేది మీ ఇష్టం అండి. నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. లైట్గా మిక్సీ పట్టండి పౌడర్ లాగా. తర్వాత ఒక గిన్నెలో కొంచెం వేడి చేసిన నెయ్యి తీసుకోండి. ఇప్పుడు ఒక పళ్ళెని తీసుకొని దాంట్లో ఒక పూతరేకు పెట్టి ఫస్ట్ 2 స్పూన్ల నెయ్యి చల్లి తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న బెల్లం పొడి చల్లండి. ఇప్పుడు దీంట్లో రెండో పూతరేకు పెట్టి దీంట్లో కూడా మళ్ళీ 2 స్పూన్ల నెయ్యి జల్లుకొని తర్వాత కొద్దిగా బెల్లం పొడి జల్లుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఇందులో చల్లండి. ఎందుకు మిడిల్ దాంట్లో చల్లుతున్నాము అంటే, ముందు రేకులో చల్లామనుకోండి ఇవి కొన్ని గట్టిగా ఉంటాయి కదా, పూతరేకు చిరిగిపోయి బయటికి బెల్లము ఇవన్నీ కారిపోయే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మధ్యలో రేకులోనే మనం ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది జల్లుకున్నాం అనుకోండి, అది బయటకు వచ్చే అవకాశం తక్కువ. నెక్స్ట్ ఈ బెల్లం పౌడర్ కూడా ప్రతి పొరలోనూ చల్లాల్సిన అవసరం లేదండి. మా ఇంట్లో స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి నేను ప్రతి పొరలోనూ ఈ బెల్లం పొడి అనేది చల్లాను. మీరు మధ్యలో ఒక రేకులో చల్లిన బెల్లం పొడి అయితే పూతరేకుకైతే సరిపోతుందన్నమాట. నెయ్యి మాత్రం ప్రతి పొరలోనూ కొద్దిగా వేసుకుంటే పూతరేకు విడిపోకుండా కొంచెం నొక్కబడినట్లుగా ఉంటుంది. తినేటప్పుడు కూడా మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇంతేనండి, పూతరేకులు చుట్టుకోవడం చాలా ఈజీ కదా. ఇది ఒక టైప్. నెక్స్ట్ ఇంకో టైప్ ఇలా కూడా చుట్టవచ్చు. 2 మడతలు మధ్యలోకి పెట్టి దాన్ని మధ్యలోకి మడత పెట్టి ఇదొకటి. ఇందులో మనం నెయ్యి, బెల్లం, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాం కాబట్టి పిల్లలకు కూడా ఇది మంచి హెల్తీ ఫుడ్గా ఉంటుందండి. చక్కగా ఇలా ఒక బాక్స్లో నీట్గా ప్యాక్ చేసి పెట్టుకున్నామంటే ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా చాలా అందంగా ఉంటాయి. నెక్స్ట్ ఒక వారం 10 రోజుల వరకు చక్కగా స్టోర్ కూడా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.